టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేనైతే రాయల్ ఎన్ఫీల్డ్ గొరిల్లా 450 యొక్క కంప్లీట్ రివ్యూ ఇవ్వడానికి నేనైతే ట్రై చేస్తాను ఈ వీడియో స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. అండ్ నేను ఈ వీడియో రికార్డింగ్ చేసి అయితే 2 weeks అయితే అవుతుంది, బట్ హెల్త్ ఇష్యూస్ వల్ల నేనైతే అప్లోడ్ చేయలేదు. సారీ ఫర్ దట్. ఇప్పటి నుంచి మన ఛానల్లో కంటెంట్ ఇంకా ఈ బైక్ కాకుండానే వేరే బైక్స్ కూడా నేను రికార్డింగ్ అయితే చేశాను. హెల్త్ ఇష్యూ వల్ల కొంచెం డిలే అయితే అయింది. ఎప్పటి నుంచి మన దాంట్లో మ్యాక్సిమం వీక్లీ వస్తూనే ఉంటాయి. అండ్ మన ఛానల్లో చాలామంది వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. మీకు నిజంగా మన ఛానల్లో కంటెంట్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీకు హామీ ఇస్తున్నాను ఏంటంటే నేను వీడియోస్ అయితే ఆపను. మీరు దాని మీద నా మీద నమ్మకం పెట్టుకోవచ్చు. అండ్ ఈ సబ్స్క్రైబ్ వల్ల నాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో నేను ఇంకా మంచి వీడియోస్ అనేది చేయగలను. సో అందుకనే అనమాట. మీకు నిజంగా ఒకవేళ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. నేను కూడా ఇంకా కంటెంట్ అనేది మంచిగా చేయడానికి ట్రై చేస్తాను. అండ్ నేను లాస్ట్లో రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ 450కి దీనికి చిన్న కంపారిజన్ అయితే చేస్తాను. రెండు డిఫరెంట్ సెగ్మెంట్స్ అయినా ఇంజిన్ అనేది సేమ్. సో చిన్న కంపారిజన్ అయితే చేస్తాను లాస్ట్లో, మీరు అయితే చూడొచ్చు. అండ్ నేను ఇంకా ఇందులో బైక్లో కలర్స్ ఏమేమి ఉన్నాయి, వేరియంట్స్ ఏమేమి ఉన్నాయి, అండ్ దీని స్పెసిఫికేషన్స్ ఏంటి, ఎక్స్షోరూమ్ ప్రైస్ ఎలా పడుతుంది, ఇవన్నీ నేనైతే డిస్కస్ చేస్తాను ఈ వీడియో స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. అండ్ ఇంకా లేట్ చేయకుండా లాస్ట్ ఆర్డర్ వీడియో చూస్తున్నారు కదా గాయస్. నేనైతే హైదరాబాద్లో గచ్చిబౌలిలో లాంచ్ ఈవెంట్కి అయితే వచ్చి రికార్డింగ్ అయితే చేశాను. ఇక్కడైతే 2 వేరియంట్స్ అవైలబుల్గా ఉన్నాయి. అండ్ వైట్ అండ్ బ్లూ కలర్ వెహికల్కి అయితే మ్యాక్సిమం యాక్సరీస్ అన్ని ఫిట్ అయి ఉన్నాయి. నేను ఈ వీడియోలో ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మీకు ఈ కలర్ అనిపించిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నాకైతే వైట్ అండ్ బ్లూ కొంచెం నచ్చింది. అండ్ ఇప్పుడు మనం ఇంజిన్ స్పెసిఫికేషన్స్ చూసుకుందాం. ఇంజిన్ వచ్చేసరికి 452cc లిక్విడ్ కూల్డ్ సింగిల్ సిలిండర్ 4 valves DOHC ఇంజిన్. ఇందులో నెంబర్ ఆఫ్ గేర్స్ వచ్చేసరికి 6, మ్యాక్సిమం పవర్ వచ్చేసరికి 40.02 PS అండ్ మ్యాక్సిమం టార్క్ వచ్చేసరికి 40 Nm. అండ్ వైట్ కలర్లో కనిపిస్తుంది కదా, అది వచ్చేసరికి మనకి రేడియేటర్ గార్డ్ అనమాట. ఇదే పక్క వెహికల్కి మనం చూసుకున్నట్టయితే రేడియేటర్ గార్డ్ అయితే ఫిక్స్ చేసలేదు. రేడియేటర్ గార్డ్ వచ్చేసరికి ఇంచుమించు మనకి 2000 అయితే పడుతుంది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మనకి శారీ గార్డ్ ప్రొవైడ్ చేశారు విత్ ఓపెన్ చైన్. సో ఎవ్రీ 500 kilometers మనం చైన్ లూబ్రికేషన్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు మనం ఫ్రంట్ టైర్ స్పెసిఫికేషన్స్ చూద్దాం. ఫ్రంట్ టైర్ స్పెసిఫికేషన్స్ వచ్చేసరికి 120/70 సెక్షన్ టైర్ అయితే ప్రొవైడ్ చేశారు విత్ 17-inch alloy wheel. అండ్ ఇక్కడ మనం బ్రేక్స్ చూసుకుంటే ఫ్రంట్ వచ్చేసరికి మనకి 310mm డిస్క్ బ్రేక్ అయితే ప్రొవైడ్ చేశారు ఫ్రమ్ బైబ్రే కంపెనీ. అండ్ ఇప్పుడు సస్పెన్షన్ చూసుకుందాం. సస్పెన్షన్ చూసుకుంటే మనకి హంటర్ సస్పెన్షన్ ఎలాగైతే ఇచ్చారో సేమ్ అలాగైతే ఉంది. అండ్ అది వచ్చేసరికి మనకి 43mm టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇప్పుడు మనం రేర్ టైర్ స్పెసిఫికేషన్స్ చూసుకుందాం. రేర్ టైర్ స్పెసిఫికేషన్స్ వచ్చేసరికి 160/60 సెక్షన్ టైర్ అయితే ప్రొవైడ్ చేశారు విత్ 17-inch alloy wheel. అండ్ బ్రేక్ చూసుకున్నట్టయితే 270mm డిస్క్ బ్రేక్ అయితే ప్రొవైడ్ చేశారు విత్ డ్యూయల్ ఛానల్ ABS. అండ్ బ్యాక్ సైడ్ సస్పెన్షన్ చూసుకుంటే మోనోషాక్ అడ్జస్టబుల్ సస్పెన్షన్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మనం చూసుకోవచ్చు సస్పెన్షన్ అయితే ఇక్కడైతే ప్రొవైడ్ చేశారు. అండ్ అక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ కొంచెం మెటల్ పార్ట్ కాకుండా ప్లాస్టిక్ పార్ట్ అయితే వాడారు. బట్ ట్యాంక్ వచ్చేసరికి మెటల్ ట్యాంక్ అనమాట. అండ్ ఈ వెహికల్లో మనకి ఫ్రంట్ వీల్ వచ్చేసరికి బ్లూ కలర్ అయితే వాడారు. నాకు ఇది కొంచెం బ్లూ కలర్ కాకుండా నార్మల్గా బ్లాక్ ఇచ్చి ఉంటే బాగుంది అనిపించింది. అండ్ పక్కనే ఇంకో కలర్ కూడా ఉంది, దానికైతే నార్మల్గా బ్లాక్ కలర్ అయితే వాడారు. సో ఈ వీల్ అయితే నాకు కొంచెం బ్లాకే నచ్చింది అనమాట. అండ్ ఇందులో మనకి ఇంకా చూసుకున్నట్టయితే ఈ బ్లూ అండ్ వైట్ వెహికల్కి కంప్లీట్లీ యాక్సరీస్ అయితే ఫిట్ అయ్యి ఉన్నాయి చాలా మటుకి. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే బ్లూ అండ్ వైట్ వెహికల్కి టూరింగ్ మిర్రర్స్ అయితే ఫిట్ చేశారు. అండ్ మనకి హెడ్ లైట్ దగ్గర గ్రిల్ అయితే ఫిట్ చేసి ఉంది. ఇవన్నీ ఎడిషనల్ యాక్సరీస్ అనమాట. మనమైతే బైక్ కొన్న తర్వాత మనం కావాల్సితే పెట్టించుకుందామంటే పెట్టించుకోవచ్చు. ఈ టూరింగ్ మిర్రర్స్ వల్ల ఏంటంటే మనకి హై స్పీడ్స్లో బ్యాక్ సైడ్ మనకి చూసినప్పుడు మిర్రర్ అనేది షేక్ ఉండదు. ఇవి డిఫాల్ట్ మిర్రర్స్ అనమాట. వీటి వల్ల ఏంటంటే మనకి కొంచెం మిర్రర్ అనేది షేక్ అవుతూ ఉంటుంది హై స్పీడ్స్లో. సో అది మనం అవాయిడ్ చేయడానికి ఆ మిర్రర్స్ తీసుకుంటారు. ఇప్పుడు మనం హ్యాండిల్ బార్ గురించి చూసుకున్నట్టయితే మనకి లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి హై బీమ్, లో బీమ్, పాస్ స్విచ్ ఆపరేటింగ్ బటన్ అయితే ఉంది, హోమ్ బటన్ అయితే ఉంది, అండ్ సిగ్నల్ ఆపరేటింగ్ బటన్ అయితే ఉంది. ఇంకా మనం హార్న్ బటన్, కన్సోల్ ఆపరేట్ చేయడానికి చిన్న లేవర్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ క్లచ్ వచ్చేసరికి సిల్వర్ క్లచ్ ఇందులో. అండ్ రైట్ సైడ్ వచ్చేసరికి ఇంజన్ టర్న్ ఆన్, ఇంజన్ టర్న్ ఆఫ్, ఇంజన్ కిల్ స్విచ్ 3 ఒకే దాంట్లో ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మోడ్ బటన్
ప్రొవైడ్ చేశారు మోడ్ చేంజ్ చేయడానికి. అండ్ హజార్డ్ బటన్ కూడా ప్రొవైడ్ చేశారు ఫర్ హజార్డ్ లైట్స్. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఛార్జింగ్ పోర్ట్ వచ్చేసరికి మనకి కరెక్ట్గా హ్యాండిల్కి మధ్యలో అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఒకసారి మనం కీస్ అయితే చూద్దాం. మ్యాక్సిమం కీస్ అన్ని ఇలాగైతే ఉంటాయి రాయల్ ఎన్ఫీల్డ్ కీస్. అండ్ ఈ కీ డిజైన్ కూడా వీలైతే ఏం మార్చలేదు. అండ్ మనం బైక్ టర్న్ ఆన్ చేసి చూడగలం ఎలాగైతే కనిపిస్తుంది గొరిల్లా అని. అండ్ మనం ఈ క్లస్టర్ గురించి చెప్పుకున్నట్టయితే ఇది హిమాలయన్ 450లో కూడా వాడారు. అండ్ ఇందులో మనకి 10/10 నావిగేషన్ అనేది మనకి గూగుల్ మ్యాప్స్లో ఎలా కనిపిస్తుందో సేమ్ అలాగైతే కనిపిస్తుంది. ఫుల్లీ కలర్ TFT డిస్ప్లే ఇది. ఈ డిస్ప్లే అయితే చాలా బాగుంటుంది. అండ్ ఇందులో మనకి లో ఫ్యూయల్ ఇండికేటర్, ట్రిప్ A, ట్రిప్ B, యావరేజ్ ఫ్యూయల్ ఎకానమీ, లో ఇంజిన్ వార్నింగ్ ఇవన్నీ అయితే ప్రొవైడ్ చేశారు. ఏది అయితే మిస్ చేయలేదన్నమాట. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ క్లస్టర్ గైస్. అండ్ ఇప్పుడు మనం దీని సీట్ క్యూషనింగ్ చూసుకుంటే సీట్ క్యూషనింగ్ అయితే సాఫ్ట్గానే ఉంది. నేను దీన్ని రైడ్ కూడా చేశాను. రైడ్ చేసినప్పుడు నేనైతే సాఫ్ట్గానే ఫీల్ అయ్యాను. అండ్ ఇక్కడ మనం ట్యాంక్ మీద చూసుకున్నట్టయితే మనకి బ్రాండింగ్ వచ్చేసరికి రాయల్ ఎన్ఫీల్డ్ అయితే ఏదైతే ఉందో అది చిన్న బ్యాడ్జ్ లాగా అయితే ఇచ్చారనమాట. అండ్ బ్లూ అండ్ వైట్ కలర్ దానికైతే చిన్న స్టిక్కర్ లాగా అయితే ఇచ్చారు. దీనికి మాత్రమే చిన్న బ్యాడ్జ్ లాగా అయితే ఇచ్చారు. అండ్ ఇప్పుడు నేను టెస్ట్ రైడ్ అయితే చేశాను. ఇక్కడ మీరైతే చూడొచ్చు. నేనైతే బైక్ టెస్ట్ రైడ్ చేశాను. టెస్ట్ రైడ్ చేసినప్పుడు నాకు ఎలా అనిపించిందో ఇప్పుడు నేను మీతో షేర్ చేసుకుంటాను. టెస్ట్ రైడ్ చేసినప్పుడు అయితే నాకు వెహికల్ స్పీడ్ అయితే చాలా బాగా నచ్చింది. ఇన్స్టెంట్ పికప్ కానీ దాని యొక్క పవర్ కానీ మనం ఈజీగా ఫీల్ అవ్వగలం. అండ్ ఓవరాల్గా ఇప్పుడు మనం దీని యొక్క స్పెసిఫికేషన్ చూసుకుంటే ఇది వెయిట్ వచ్చేసరికి 185 kgs, సీట్ హైట్ వచ్చేసరికి 780 mm, గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసరికి 169 mm, అండ్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసరికి 11 లీటర్స్ అనమాట. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే సీట్ హైట్ అనేది కొంచెం తక్కువగా ఉంది అండ్ వెయిట్ కూడా కొంచెం తక్కువగానే ఉంది. సో షార్ట్ రైడర్స్ కూడా దీన్ని అయితే కొంచెం ఈజీగా అయితే రైడ్ చేయగలరు. అండ్ ఇంకా మనం బ్రేక్స్ చూసుకుంటే బ్రేక్స్ అయితే చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నాయి. నేను హై స్పీడ్స్లో వెళ్ళి బ్రేకింగ్ అయితే టెస్ట్ చేశాను. బ్రేకింగ్ అయితే ఎక్సలెంట్గా ఉంది. అండ్ సస్పెన్షన్ కూడా సాఫ్ట్గా అయితే ఉంది, మరీ హార్డ్ కాదు. నేను పిలియన్తో రైడ్ చేశాను. పిలియన్తో రైడ్ చేసినప్పుడు చిన్న చిన్న గతుకులకు కూడా సస్పెన్షన్ అయితే ఈజీగా అయితే ఫీల్ అవ్వగలం. అండ్ గేర్స్ వేస్తున్నప్పుడు కానీ తీస్తున్నప్పుడు కానీ ఎటువంటి సౌండ్ కానీ ఎటువంటి హార్డ్నెస్ కానీ మనం అయితే ఫీల్ అవ్వం. అండ్ ఓవరాల్గా బైక్ అయితే మంచి బైక్ అని చెప్పుకోవచ్చు. అండ్ నాకు ఇంకా కొంచెం ఏమైనా బాగా ఇవ్వాల్సింది అనిపించింది ఏంటంటే మనకి లేవర్స్ ఉన్నాయి కదా, క్లచ్ లెవరు, బ్రేక్ లెవరు, అవి అడ్జస్ట్ అయ్యే విధంగా ఇచ్చుంటే బాగుండు. బట్ నాన్ అడ్జస్టబుల్ అయితే ఇచ్చారు. అండ్ ఇందులో మనకి బేస్ మోడల్ ఏదైతే ఉందో దానికి కలర్ TFT అయితే రాదు. నార్మల్గా డిజిటల్ అనలాగ్ క్లస్టర్ అయితే వస్తుంది. అండ్ దానికి మనం ట్రిప్పర్ పెట్టించుకుంటే పెట్టించుకోవచ్చు, అది మన ఇష్టం. అండ్ మిగిలిన స్పెసిఫికేషన్స్ అన్నీ సేమ్. అండ్ దట్స్ ఇట్ గైస్. మీకు రివ్యూ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ లాస్ట్లో నేనైతే దీని ప్రైస్ అండ్ కలర్స్ అయితే మెన్షన్ చేస్తాను, చూడండి. కవర్ చేయడం ట్రై చేశాను. ఇంకా ఏమైనా పాయింట్స్ మిస్ చేశాను అనుకుంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను ఆన్సర్ చేయడం ట్రై చేస్తాను. అండ్ ఈ బైక్లో మనం చూసుకున్నట్టయితే ఈ ఇంజిన్ వచ్చేసరికి రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ 450 ఇంజిన్ అనమాట. సేమ్ దాని సీసీ దీని సీసీ సేమ్. అండ్ పవర్ టార్క్ రెండు సేమ్. అండ్ ఎక్కడ డిఫరెన్స్ ఏది కనిపిస్తుందంటే మనకి అది వచ్చేసరికి అడ్వెంచర్ బైక్, ఇది వచ్చేసరికి క్రూజింగ్ బైక్ అనమాట. అడ్వెంచర్కి క్రూజింగ్కి తేడా ఏంటంటే క్రూజింగ్ ఏంటంటే మనం సిటీ రైడ్స్కి లాంగ్ రైడ్స్కి అయితే వాడతాం. అడ్వెంచర్ బైక్స్ ఏంటంటే కొంచెం ఘాట్ రోడ్స్లో కానీ అన్ఈవెన్ సర్ఫేసెస్లో కానీ వాడతాం అనమాట. అండ్ అడ్వెంచర్ వాడినట్టు దీని అయితే వాడలేం. అడ్వెంచర్ ఏంటంటే సస్పెన్షన్ మీద ఎక్కువ వర్క్ అయితే ఉంటుంది. ఎందుకంటే మనకి అన్ఈవెన్ రోడ్స్లో బైక్ అనేది రన్ అవ్వాలంటే ఇంజిన్ సస్పెన్షన్ అనేది కొంచెం బాగా స్మూత్ సైడ్ ఉండాలి. అండ్ ఇంజిన్ కూడా కొంచెం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లైమాక్స్కి ఎక్స్పోజ్ అవుతుంది అడ్వెంచర్లో. బట్ ఒక క్రూజింగ్ వచ్చేసరికి అలా కాదు. ఒక హైవే మీద కానీ ఒక సిటీలో కానీ ఇటువంటి ప్లేసెస్లోనే ఎక్కువ ఎక్స్పోజ్ అవుతుంది. ఇది కూడా టెంపరేచర్స్కి వెళ్ళినా
మరి దానంత ఎక్స్ట్రీమ్ అయితే కాదు, అది వాటర్లో కూడా కొంచెం మునిగి వెళ్ళాల్సి వస్తుంది. సో దానికి దీనికి అయితే ఇంజన్లో మట్టికే మనం కంపారిజన్ చేయగలం. అండ్ రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ 450 వచ్చేసరికి 2.69 lakhs నుంచి బేస్ ప్రైస్ అయితే ఉంది, యాక్చువల్ ప్రైస్. ఇది వచ్చేసరికి మనకి 2.39 lakhs అయితే ఉంది, దగ్గర 30,000 డిఫరెన్స్ అయితే ఉంది. అండ్ దట్స్ గైస్ వీడియో. ముందు నేను రిక్వెస్ట్ చేసినట్టు మన ఛానల్లో కంటెంట్ నిజంగా నచ్చినట్టయితే మీరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు కొంచెం ఎంకరేజ్మెంట్ అయితే ఉంటుంది. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. అండ్ అంటిల్ నెక్స్ట్ వీడియో, బాయ్ బాయ్.